తను చేయాలనుకున్న కుట్రను చూసారు. ఆ కుట్రని కూటమి పెద్దలు ఇద్దరు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు, పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. అతను ఆటలు సాగనివ్వకూడదు. అతను ఆటలు ఆడటానికి కారణం బేసికల్ గా చెప్పాలంటే జగన్ రెడ్డి ఒక వ్యాపారస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది, సుప్రీంకోర్టు ద్వారా తీర్మానించబడినవాడు ఒక వాక్యంతో 2012 ఆ సమయంలో. అటువంటి ఆర్థిక ఉగ్రవాది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఎంచుకున్నాడు. మొదట్లో తన సొంత పెట్టుబడితో సోషల్ మీడియాలను, పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అధికారం వచ్చింది, ఒక అవకాశం అంటే ఇక అక్కడ నుంచి ఐపాక్ టీమ్ అని పెట్టుకున్నాడు. దాని ద్వారా చెయ్యకూడని పనులన్నీ చేశాడు. ఇదంతా దేని కిందకు వస్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. కాకపోతే ఆ రకంగా చేసే నేరాలకు అప్పుడు కఠినమైన శిక్షలు లేవు, చట్టాలు కూడా సరిపోవు. చాలా తక్కువ శిక్షలతో మహా అయితే 6 నెలలు అంత సంవత్సరంలో శిక్ష పడే కేసులు మాత్రమే పెట్టవచ్చు. అవి కూడాను ప్రూవ్ చేయడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి స్థితిలో బిఎన్ఎస్ అనే చట్టం, భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత ఈ చట్టానికి ఇటువంటి పనులకి కోరలు వచ్చింది సార్. ఎటువంటి కోరలు అంటే దానికి సెక్షన్ 111 111 అంటాము. నేను దానికి జనాలందరూ గుర్తుండేలాగా పంగనామా సెక్షన్ అంటున్నాను. ఎందుకంటే ఎవడైతే చట్ట విరుద్ధంగా అసాంఘికంగా ప్రవర్తిస్తాడో వాడందరికీ పంగనామాలు పెట్టే పరిస్థితి వస్తుంది ఈ సెక్షన్ పేపర్. దీన్ని ఒకసారి చదివినిపిస్తాను సార్. ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఒక అన్లాఫుల్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. చాలా ఉన్నాయి ఇందులో. అది కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్ట్రాక్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్స్, సైబర్ క్రైమ్స్. ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ సైబర్ క్రైమ్స్ బై ఎనీ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ singly or jointly either as a member of an organized crime syndicate or on behalf of such syndicate. ఇప్పుడు వర్రా చెప్పింది by use of violence syndicate to obtain direct or indirect material benefit and direct or indirect material benefit at political advantage including financial benefit shall constitute organized crime. కంటిన్యూయింగ్ అఫెన్స్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటని చెప్పారంటే ఏ నేరానికైనా 3 సంవత్సరాలకు అంతకన్నా ఎక్కువ శిక్ష పడేది ఉంటే, ఇప్పుడు దీన్ని ఈ 111కి కంటిన్యూటీ ఏ వస్తుందంటే బిఎన్ఎస్ సెక్షన్ 353 క్లాజ్ 2 వస్తుందండి. అది కూడా ఇట్లా సోషల్ మీడియాలో లేకపోతే పత్రికల్లో తప్పుడు వార్తలు, విషపు వార్తలు ఇవన్నీ పెట్టి వాటిని చూస్తూ ఉంటే 3 సంవత్సరాల పైన శిక్ష ఉందండి. అది కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అయితేనే దీని కింద వస్తుంది. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. 111(2) సబ్ క్లాస్ బి రెడ్ విత్ ఈ సెక్షన్ పెడితే తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు జైలు శిక్ష. తక్కువలో తక్కువ 5 సంవత్సరాల జైలు శిక్ష, ఎక్కువలో ఎక్కువ జీవితకాల జైలు. జీవితకాల అంటే అతనికి బెయిల్ కూడా రాదు. ఈ సెక్షన్ల కింద కనుక కేసులు బుక్ చేస్తే, ఇది ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం కింద ఇప్పుడు కేసులు పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం. దీని కింద పెట్టే ముందే మేము చాలా మందిని హెచ్చరించాం. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పద్ధతులు మార్చుకోవడానికి కూడా చెప్పారు యువతకి. ఎందుకంటే చాలా మంది యువత, మీరు ఒకసారి గమనించారా లేదో, అంతకుముందు విజయసాయి రెడ్డి చూసేవాడు వైసీపీ సోషల్ మీడియాని. తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత విజయసాయి రెడ్డిని తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యత ఇచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకుని సోషల్ మీడియా అధిపతిగా పెట్టాడు. అక్కడి నుంచి చాలా వెర్రితలను వేయడం మొదలుపెట్టింది. అంతకు ముందున్నా కానీ ఇంత స్థాయికి, నీచ స్థాయికి దిగజాల. ఈ సజ్జల బాలకురెడ్డి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజర్ గా జనాలను ఏర్పాటు చేసుకున్నాడు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి 12 మందిని, తర్వాత వేరియస్ గ్రూప్స్ ని ఏర్పాటు చేసుకుని, మన వెబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని, యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని, ఈ సోషల్ మాధ్యమాల్లో ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఈ నెట్వర్క్ ని మేము ఆర్గనైజ్ అంటే వ్యవస్థీకృత నేర అంటారు. ఆర్గనైజ్ సిండికేట్ ఫామ్ చేసుకున్నాడు. ఈ సిండికేట్ ద్వారా అతను ఈ యొక్క వ్యవస్థీకృత వీటన్నిటిని కూడాను అతను చొప్పించి ప్రతిపక్ష నేతల మీద, వీళ్ళందరి మీద ఇటువంటి పోస్టులు పెట్టించాడు. ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేయబడుతున్నారు. కాబట్టి
సరే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, ఓకే, ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత పైకి వెళ్తారా ఇంకా? ఇప్పుడు అవినాష్ రెడ్డి దాకా వచ్చేసింది కదండి కేసు. అవునా, అదే అడుగుతున్నాను నేను. వర్రా రవీంద్ర రెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారము అవినాష్ రెడ్డి దాకా వచ్చింది. అవినాష్ రెడ్డి ఎందుకు చేశాడు? అవినాష్ రెడ్డి దాకా ఏ విషయాలు వచ్చింది? సునీతమ్మ, షర్మిల, విజయమ్మ, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ లో వచ్చింది. మిగతా వాళ్ళ ఇష్యూస్ లో కూడా. సార్ ఇప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడిన అంశం అంటే ఈ రవీంద్రారెడ్డిని ఏదైతే కడప జైల్లో పెడితే ప్రాణహాని అని ఆయన మాట్లాడారు మొన్న, సో ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అక్కడ ఏంటి లింక్ ఏంటి? ఈ కన్ఫెషన్ ఇచ్చిన ఈ లింక్ ఇతనితో 164 చేయిస్తే ఈ వర్రా రవీంద్ర రెడ్డి అంతకుముందు దస్తగిరి స్టేట్మెంట్ చూసారా వివేకానంద రెడ్డి హత్య కేసులో? అతను అప్రూవర్ గా మారిన తర్వాత 164 ఇచ్చిన తర్వాత అసలు ఆ కేసులో పాత్రదారులు సూత్రధారులు మొత్తం బయటకు వచ్చారు. అప్పటి వరకు ఆ కేసులో ఎవరున్నారని తెలియదు. అది నేరుగా తాడేపల్లి ప్యాలెస్ టచ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి గారు అప్రూవర్ గా మారితే అతనితో 164 చేయిస్తే నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి కేసులు తాగుతుంది సార్. ఆర్గనైజ్ క్రైమ్. ప్రాణహాని అనేది అందుకేనా? అదేనండి, అందుకే అని చెప్పేది. ఇప్పుడు దస్తగిరి మీద ఎన్ని అటెంప్ట్లు జరిగినాయి మీరు అందాక ఎందుకు సార్? షర్మిల నాకు ప్రాణహాని ఉందని ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతుంది. అవును అవును. సునీత అడిగింది నాకు ప్రాణహాని ఉందో నాకు ప్రొటెక్షన్ కల్పించమని. స్వయంగా వాళ్ళ తండ్రి ఇంట్లోనే హత్య చేయించబడ్డాడు. దస్తగిరి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అతను కోరుతున్నాడు. ఇట్లా కీలకమైన వ్యక్తులు వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణహాని ఉందని కోరుతున్నారు. కడపలో పుట్టి పెరిగిన అదే వీళ్ళంతా కడపలో పుట్టి పెరిగిన వాళ్ళే అడుగుతున్నారంటే ఆ మనుషుల యొక్క మనస్తత్వం ఉన్న నేర ఏ స్థాయిలో ఉంది. కాబట్టి ఈ వర్రా రవీంద్ర రెడ్డి కూడా రేపు అప్రూవర్ గా మారుతాడేమని భయం అనేది ఒకసారి వచ్చిందంటే ఇతను లేపేస్తే